ఆ క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్, బ్లాంక్, ఆ మ్యూజిక్, ఆ క్లైమాక్స్ సీన్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటుంది భయ్య. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంది భయ్య. ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు భయ్య నాగ చైతన్య గారికి. ఇలాంటి సినిమాని తెలుగు ఇండస్ట్రీ ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సినిమా సూపర్ ఉంది భయ్య, మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. ఇలాంటి సినిమాని ఆశించాలని ఆశిస్తున్నా భయ్య. థ్యాంక్ యూ. సినిమా మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఏం తీసిందన్న సినిమా దుమ్ము లేచిపోయింది. నాగార్జున కెరియర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇంతవరకు ఒక లవ్ స్టోరీ మనం చూడలే. ఇలాంటి లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది లవ్ స్టోరీ. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ దుమ్ము లేచిపోయింది. అసలు చూసిన ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం మస్తు తీసిండు. ముందుగా కథ రాసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ బుచ్చి తల్లి డైలాగ్ ఉంటుంది ఫోన్ లో మాట్లాడడం, అది మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క లవర్స్ ఉంటుంది. ఒక అమ్మాయికి ఇలా పిలుచుకోవాలని అందులో ఒక నిక్ నేమ్ అనేది ఇలా పెట్టిరు బుచ్చితల్లని. ఆ బుచ్చితల్లి అన్నట్టే ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు. ఒకటి శివుని దగ్గర డాన్స్ ఉంటుంది, పాట, ఫస్ట్ సాంగ్ నాగ చైతన్య, సాయి పల్లవి. ఆ పాట మాత్రం హైలైట్ ఇలా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ముందుగా శివరాత్రి వచ్చినట్టు అనిపించిన పాట చూస్తుంటే అంత బాగా శివుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్ కానీ చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జై నాగార్జున, జై అక్కినేని. అన్నా తండేల్ సినిమా ఇప్పుడే నాకైతే చందు మొండేటి గారికి హ్యాట్స్ ఆఫ్. తండేల్ స్టోరీ అంటే ఏంటి ఈ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి శ్రీకాకుళం వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, మత్స్యకారుల కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు చేపలు పట్టడానికి పోతే వాళ్ళ కష్టాలు ఏందో, కొందరు చనిపోయినా కూడా ఎవరికి తెలియదు. అండ్ శ్రీకాకుళం రియల్ తండేల్ స్టోరీ అయితే నేను చాలా బాగా చూసిన. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వాళ్ళ ఇద్దరి యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. నాగ చైతన్య ఎన్నో సినిమాలు చూసాం, కానీ సినిమాలో ఆయన మానరిజము, ఆయన స్టైల్, అసలు కలర్ షాక్ అయిపోయినా. ఎన్నో సినిమాలు చూసాం. దీంట్లో అయితే ప్రాణం పెట్టి సినిమా చేసిండు. నాకే చాలా బాగా నచ్చింది. ఇంకోటి సాయి పల్లవి హైలేసా సాంగ్ కి స్ప్రింగ్ ఎగినట్టు ఎగిరితే నాకే చాలా బాగా నచ్చింది. ఇటు నాగ చైతన్య అటు సాయి పల్లవి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ కళ్ళలో నీలాగా ఉన్న ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ఎందుకంటే తండేల్ రియల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలా. ఎందుకు ఎన్నో చెత్త సినిమాలు సార్, లవ్ స్టోరీ, రొమాన్స్ ఇవన్నీ చూస్తారు. ఎందుకు చూస్తారు? ఈ సినిమాకి రండి. రియల్ తండేల్ ఏంటి చిన్న పిల్లలు తీసుకోరండి. లేదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. మెయిన్ గా అల్లు అరవింద్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎన్ని కోట్లైనా ఒక మంచి అవుట్ ఫిట్ మా కోసం, మా నాగ చైతన్య ఫ్యాన్స్ కోసం మంచి కంటెంట్ ఇచ్చిండు. ఇలా సినిమాలు తీస్తుండాలా. పక్కా 100 కోట్ల సినిమా ఇది కదా కంటెంట్, ఇది కదా సినిమా. నాగ చైతన్య బ్లాక్ బస్టర్ కొట్టినాం. సాయి పల్లవి మేడం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఆమె కలిసి ఆమె కాలు మొక్కాలి పోయి. ఆమె యాక్టింగ్ కి కళ్ళలో నీలాగా ఉన్న పక్కా ఏడ్ చేస్తారు. ఏడేళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా పేరు చెప్పండి, పక్కా ఈ సినిమాలో ఏడ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా తండేల్. సినిమా మంచిగా ఉందన్న, మంచి వాచ్ ఫ్యామిలీ. హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది, హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ బాగుంది. మంచిగా కనెక్ట్ యాక్చువల్ కనెక్ట్ చాలా బాగుంది అన్న. మంచిగా చేశారు. చాలా ప్రీవియస్ సాంగ్స్ చాలా బాగుంది. డిఎస్పీ అదర్ కొట్టేశాడు. తండేల్ హీజ్ ఎ లీడర్. నిజంగా ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలి అనేది ఆ సినిమాలో చూపించారు. రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి నో కామెంట్స్. ఫస్ట్ థింగ్, రియల్ గా జరిగిన సంఘటనలు బేస్ చేసి తీశారు. చాలా 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 రియల్ గా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి తండేల్ ముందు, తండేల్ తర్వాత అని చెప్పుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే, చాలా గట్టిగా. అంత బాగా అనిపించింది నాకు. కొన్ని సీన్స్ ఉంటాయి కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించేస్తాయి. లాస్ట్ 35 మినిట్స్ నువ్వు నిజంగా ట్రూ లవర్ అయితే నీ కళ్ళల్లో డెఫినెట్గా నీళ్ళు రావడం ఖాయం. ఇంకోటి దేశభక్తి గురించి చూపే పాయింట్స్ కానీ కొన్ని మాటలు ఉంటాయి. ఆడపిల్ల కంట్లోంచి మన వల్ల నీరు వస్తే అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి మన లైఫ్కి అని చెప్పిన పాయింట్స్ చాలా 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 బాగా అనిపించింది. సో మెయిన్గా సాయి పల్లవి గారి డ్యాన్స్ గురించి చెప్పాలి. బట్ ఈ సినిమాలో నాకు ఓన్లీ నాగ చైతన్య గారి యాక్టింగే కనపడింది. సో చాలా థ్యాంక్స్ చందు గారు. ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన ఒక పెద్ద ఇష్యూ ఇది, కానీ చాలా మందికి తెలియపోవచ్చు. అలాంటిది తీసుకొచ్చి మా అందరికి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బన్నీవాస్ గారు. దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా నీట్గా చూపించినందుకు. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ ఆన్ థియేటర్స్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడే తండేల్ చూసి వస్తున్నా. తండేల్ దుల్ల కొట్టేశారు. చందు మొండేటి గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పెయిట్